సంకల్ప హాస్పిటల్లో లేనిదే సంకల్పం ఏమిటి అర్థం కాలేదా? అయితే జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. తిరుపతి మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తిరుపతిపై ఎప్పటికప్పుడు నాయకులతో, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పలుమార్లు తిరుపతి పర్యటనకు విచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఒకవైపు అయితే, నాణానికి మరోవైపు తిరుపతి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యంతో తిరుపతిలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటళ్లు వెలిసిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హాస్పిటల్ పెట్టేందుకు అనుమతులు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ నెలలో 2-3 హాస్పిటళ్లు ప్రారంభం అవుతూనే ఉన్నాయి. గడిచిన 3 నెలల క్రితం చూసినట్లయితే సంకల్ప హాస్పిటల్లో వైద్యం అందించే వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైంది. అంతకుముందు సంకల్పలోని రోగులు అనేక అవస్థలు పడుతున్నారు, ధనార్జనే ధ్యేయంగా డబ్బులను కాజేస్తున్నారంటూ సంకల్ప హాస్పిటల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ గడవక ముందే నయవంచనకు సంకల్ప హాస్పిటల్లోని వైద్యులు సిద్ధమైపోయారు. ఏంటి అర్థం కాలేదా? అయితే వివరాల్లోకి వెళితే, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి చికిత్స నిమిత్తం సంకల్ప హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న నేపథ్యంలో అక్కడ డ్యూటీ డాక్టర్ రమేష్ యాదవ్ హాస్పిటల్కు వచ్చే రోగులకు, సహాయకులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వారి వద్ద నుండి 4 నుండి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం రమేష్ యాదవ్ చేస్తున్న తంతు తెలిసి మిన్నకుండిపోయారా, లేదంటే తెలియకుండా రమేష్ యాదవ్ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధ్యులు హాస్పిటల్కు విచ్చేసి విచారించారు. అయితే సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అతను ఉద్యోగం నుండి మానేశారని చెప్పడంతో బాధితులు కంగుతిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము మోసపోయినట్టు మరెవరూ మోసపోకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్ప హాస్పిటల్లో అడుగు పెడితే ఆరోగ్యవంతుడినైనా అనారోగ్యం బారిన పడేలా వారు వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు. కే కోమల వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు, సత్యనారాయణపురం వాసి అలిపిరి లిమిట్స్ ఉంటారు. సంకల్ప హాస్పిటల్కి వాళ్ళ బంధువులు ట్రీట్మెంట్ కోసము సంకల్ప హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు దాంట్లో సంకల్ప హాస్పిటల్లో పనిచేసే రమేష్ అని చెప్పేసి ఒక డాక్టర్ గారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కొడుకు భార్గవరామరాజు అని ఈమె కొడుకు ఉన్నాడు, కోమల కొడుకు. ఈమెకి తనకి సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా వివిధ దఫాలుగా 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి